నమస్కారం దీప్తి గారు. నమస్తే సిరి గారు. సో లైక్ శారీ స్టైలిష్గా అండ్ చాలా వరకు మీరు ప్రీ ప్లీటింగ్ చేస్తూ ఉంటారు అండ్ శారీ ఏ రకంగా కట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తారు అవన్నీ కూడా మీకు తెలుసు కాబట్టి శారీ కట్టుకోవాలి అంటే ఎలా కట్టుకోవచ్చు, చాలా ఈజీ ప్రాసెస్గా, అదేవిధంగా లైక్ శారీలో హైట్గా ఎలా కనిపించవచ్చండి. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో అంటే ఫస్ట్ శారీ మీరు అడిగిన క్వశ్చన్ బట్టి హైట్గా ఎలా కనిపించాలి శారీలో, అండ్ ఇంకా అది షార్ట్ అవ్వచ్చు లేదా కొంచెం స్లిమ్గా ఉండొచ్చు అండ్ లేదా కొంచెం లావుగా ఉండొచ్చు, అందరికీ కలిపి టిప్స్ అన్నమాట ఇవి. ఓకే. సో ఫస్ట్ శారీ గురించి మనం ఫస్ట్ ఇంపార్టెన్స్ శారీ తెలుసుకోవాలి. అది అంటే మన ఇండియన్ కల్చర్లో ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ అటైర్, అందరికీ తెలిసిందే శారీ అనేది. సో దీంట్లో కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయితే మనకి ఈజీగా డ్రేప్ చేసుకోగలుగుతాం అండ్ కాన్ఫిడెంట్గా బయటకు వెళ్ళొచ్చు. ఓకే. ఎలా అయినా. సో మీరు ఫస్ట్ డ్రెస్ వేసుకొని చూడండి అండ్ శారీ వేసుకొని చూడండి, మీకే అది డిఫరెన్స్ తెలుస్తుంది. సో శారీలో ఇంకా కాన్ఫిడెంట్గా బయటకు వెళ్ళగలరు. సో సో టిప్స్ ఏంటంటే మీకు ఫస్ట్ అనేది శారీ ఫ్యాబ్రిక్ని చూస్ చేసుకోవడంలో ఉంటుంది. సో మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా, లైక్ జార్జెట్ అవ్వచ్చు, షిఫాన్, ఇలాంటి వాటి మీద మీరు ఎక్స్పెరిమెంట్ చేయాలన్నమాట. ఒకటే ఫ్యాబ్రిక్ మీద వెళ్ళి అది మీకు నచ్చక అంటే ఇంకా డ్రేపింగ్ అంటే విరక్తి వస్తుంది మీకు. సో అలా కాకుండా కొన్ని ఫ్యాబ్రిక్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటే మీకు తెలుస్తుంది. సో బయటకు వెళ్తే ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ అన్ని షాప్స్లోనూ డ్రేప్ చేసి చూపిస్తున్నారు. అవును. ప్రతి ఏ ఫ్యాబ్రిక్ అయినా, లైక్ నేను చెప్పేది ఏంటంటే మీరు కొన్ని ఫ్యాబ్రిక్స్ కలెక్షన్ లాగా కొన్ని సెలెక్ట్ చేసుకొని ప్రతిదీ మీరు డ్రేప్ చేసి చూపించమని చెప్పాలి. సో అందులో మీకు తెలుస్తుంది ఏది మీకు సెట్ అవుతుంది అనేది. సో ఎలాంటి ఫ్యాబ్రిక్ అయితే మీకు చూస్ చేసుకోవచ్చు అలా వాళ్ళతో డ్రేప్ చేయించుకొని. అండ్ కొంచెం షార్ట్గా ఉండే వాళ్ళు ఏంటంటే పెద్ద బార్డర్స్ ఉన్న శారీస్ అట్లా వేసుకుంటే ఇంకా షార్ట్గా కనిపిస్తారు. అలా కాకుండా సన్నటి బార్డర్స్ ఒక 3 ఇంచెస్ అట్లా, మినిమం ఒక 5 ఇంచెస్ వరకు ఓకే మ్యాక్సిమం అలా. అండ్ ఇంకా ఫ్యాబ్రిక్స్లో కూడా మనకి చాలా డిజైన్ని బట్టి కూడా ఉంటుంది. ఓకే. సో డిజైన్స్ చూస్ చేసుకునేటప్పుడు మీరు చిన్న మోటివ్స్ ఉండే లాంటివి చూస్ చేసుకుంటే బెటర్. అంటే పెద్ద పువ్వులు ఇంత పెద్ద పువ్వులు ఉన్న శారీస్ కట్టుకుంటే ఇంకా లావుగా కనిపిస్తాం, ఇంకా షార్ట్గా కనిపిస్తాం, మొత్తం అంతా క్లమ్జీ అయిపోతుంది. సో మనం పైనుంచి కింద దాకా ఒకటే లైన్లో కనిపించాలి. సో అలా అంటే డిజైన్ని బట్టి కూడా ఉంటుంది అన్నమాట. అండ్ ఇప్పటివరకు మీరు ఎంతోమందికి కూడా ఈ శారీ డ్రేప్ చేయడం జరిగింది కాబట్టి లైక్ ఆ డ్రేపింగ్ ప్రాసెస్లో అంటే మేము యాజ్ మహిళలుగా ప్రతి ఒక్కరు కూడా శారీస్ కట్టుకుంటూ ఉంటారు. అంటే ఇంకా అందంగా రావడానికి ఎలా కట్టుకోవాలండి? అంటే మీరు కడుతూ ఉంటారు అండ్ చాలామంది కూడా మీకు లైక్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు అందుకే అడుగుతున్నాను చెప్పి. అంటే కట్టుకునే విధానం బట్టే ఉంటుంది. మనం ఏదైనా సరే కొంచెం కాన్ఫిడెంట్ కావాలంటే ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. లైక్ మీరు ఇంట్లో ఉన్నప్పుడు కూడా కొంచెం డ్రేప్ చేసుకుంటూ అటు ఇటు నడవడమో కూర్చుని లేవటము అలా ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. మీరు ఎలా కట్టుకున్నా కూడా నీట్గా అనిపిస్తుంది. అంటే కట్టుకునేటప్పుడు కూడా మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రీ ప్లీటింగ్ సర్వీసెస్ అందరూ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇలా ప్రీ ప్లీట్ చేసిన శారీని డ్రేప్ చేసి చూసుకోండి, నార్మల్ శారీని కూడా డ్రేప్ చేసి చూసుకోండి, ఏది నీట్గా కనిపిస్తుందో మీకు అర్థమవుతుంది. సో ప్రీ ప్లీటెడ్ శారీలో మీరు బాగున్నారా అంటే మొత్తం నీట్గా ఐరన్డ్ శారీ, నీట్గా ప్రెస్ అయిన ప్లీట్స్ కట్టుకున్నప్పుడు ఎలా ఉన్నారు, నార్మల్గా కట్టుకున్నప్పుడు ఎలా ఉన్నారు, రెండు పక్కన మళ్ళీ కట్టుకుని చూసుకుంటే బెటర్, మీకు అర్థమవుతుంది. అండ్ పళ్ళు లెంత్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు షార్ట్గా ఉన్నారు అంటే పళ్ళు లెంత్ అట్లీస్ట్ మీ కాఫ్ లెంత్ వరకు రావాలి. ఓకే. మీ నీ కింద వరకు పెట్టుకోవాలి, మరి ఫ్లోర్ టచ్ అయ్యేంత వరకు కాదు, జస్ట్ కొంచెం పైకి కాఫ్ లెంత్ వరకు వస్తే సరిపోతుంది. అండ్ ఇంకా కొంచెం హైట్గా ఉండి బస్ట్ సైజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు
చాలా వరకు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే, సో ఇక్కడ ప్లీట్స్ చెస్ట్ ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలనేది కొంచెం భయపడుతూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళకి ఓపెన్ పళ్ళు బాగా సూట్ అవుతుంది. ఓపెన్ పళ్ళు వేసుకొని వెళ్తే నీట్గా కనిపిస్తారు. సో ఇంకా మనకి మనం వేసుకునే మేకప్ బట్టి కూడా ఇంకా కాన్ఫిడెంట్గా వెళ్ళగలుగుతాం. అండ్ జ్యువెలరీ అండ్ షార్ట్గా ఉన్న వాళ్ళకి లైక్ లాంగ్ హారం టైప్ ఇలాంటివి అయితే బాగా సెట్ అవుతాయి. లైక్ చోకర్స్ లాంటివి ఏంటంటే మనకి ఇంకా కొంచెం లావుగా కనిపించేలాగా ఉంటాయన్నమాట. కొంచెం లాంగ్ హారమ్స్ ప్రిఫర్ చేయాలి అలాంటి వాళ్ళు. సో శారీలో కంఫర్ట్గా ఎట్లా ఉండాలి అని అంటే, మనం అంటే ప్రతిరోజు కట్టుకుంటూ ఉండాలి శారీని. సో మీకు అప్పుడు అలవాటు అవుతుంది అనమాట. నేను చాలామంది అంటే స్టూడెంట్స్ కొంతమంది అటెండ్ అవుతూ ఉంటారు వర్క్షాప్స్కి. అట్లా సెల్ఫ్ డ్రేపింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఫస్ట్ శారీ మనం కట్టుకోవడం తెలియాలి. సో దాని మీద డీటెయిల్డ్గా వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి సో వాళ్ళు ఎక్కడెక్కడైతే పాయింట్స్ ఈ మిస్ అవుతున్నారో డ్రేపింగ్లో, సో అవి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి తెలుసుకుంటే ఈజీగా డ్రేప్ చేసుకోవచ్చు. అండ్ అంటే వర్క్షాప్స్కి కూడా మీరు అటెండ్ అవుతూ ఉండాలన్నమాట. మీరు డిఫరెంట్ టెక్నిక్స్ తెలుసుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి, ట్రిక్స్ వాళ్ళు చెప్పేవి అవి బాగా హెల్ప్ అవుతాయి మనకి. డైలీ కట్టుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, లైక్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఈ టిప్స్ బాగా హెల్ప్ అవుతాయి. అంటే తొందరగా కట్టుకుని వెళ్ళిపోవచ్చు, ఒక 2 minutesలో డ్రేప్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇంకా ప్రీప్లీటింగ్ గురించి ఇప్పుడు అందరికీ తెలిసిందే, ప్రీప్లీట్ చేసుకుని కట్టుకుంటున్నారు. ఇలా ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. సో ముందు రోజే మనం శారీని ప్రీప్లీట్ చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు కట్టుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే చిన్న ట్రిక్స్ అవి కనుక మనం రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీ అయిపోతుంది డ్రేపింగ్కి. సో మరి ఇనిషియల్గా ఎవరైనా కూడా శారీ కట్టుకోవడం ఎలా నేర్చుకోవడానికి ట్రైనింగ్ కోసం కావచ్చు, లేదు అంటే ఇందులో బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి అలా ఎవరైనా ఈ శారీ డ్రేపింగ్ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు కావచ్చు, లేదు అంటే ప్రీ ప్లీటింగ్ సర్వీస్ కావాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? సో ఈ ప్రీ ప్లీటింగ్, బాక్స్ ఫోల్డింగ్స్ అంటే దీంట్లో మనకి ఎలా కట్టుకోవాలి, సెల్ఫ్ డ్రేపింగ్ అనేది నేర్పించడం జరుగుతుంది. ఇంకా బాక్స్ ఫోల్డ్ ఎలా చేసుకోవాలి, ఇంకా డిఫరెంట్ స్టైల్స్, ఓన్లీ సౌత్ ఇండియన్ స్టైలే కాకుండా కొంచెం నార్త్ ఇండియన్ స్టైల్ క్యాన్ డ్రేపింగ్ ఇలాంటివి కూడా ఇంక్లూడ్ చేస్తాం ఈ వర్క్షాప్లో. సో ఈ వర్క్షాప్ అటెండ్ అవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, మీరు మీ ఓన్గా కూడా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు, లైక్ ప్రీ ప్లీటింగ్ సర్వీసెస్ ఇవ్వడం కానీ. సో వన్స్ దాంట్లో మీరు కాన్ఫిడెంట్గా చేస్తున్నారు అంటే మీ ఓన్గా మీరు క్లాసెస్ కూడా తీసుకోవచ్చు. సో ఇది వర్క్షాప్ వల్ల మీకు బెనిఫిట్ ఉంటుంది. అండ్ దీంట్లో మీకు కంప్లీట్ నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నోట్స్ అండ్ రిఫరెన్స్ వీడియోస్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది ఆన్లైనా ఆఫ్లైనా అండి? బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ వర్క్షాప్స్ ఉన్నాయి. మీరు దేనికైనా ఎన్రోల్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఎన్రోల్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చాలా వరకు మనని శారీ డ్రేపింగ్ గురించి ట్రైనింగ్ కావచ్చు, క్లాసెస్ కావచ్చు అటెండ్ అవ్వాలి, దాన్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఆ క్లాసెస్లో ఏమేమి చెప్తారో ఒకసారి డీటెయిల్డ్గా. సో మనకి ఈ ప్రీ ప్లీటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ వర్క్షాప్ వచ్చేసి 2 days ఉంటుంది, Feb 10th and 11th. సో ఫస్ట్ డే మొత్తం డెమో సెషన్ ఉంటుంది. ఈ డెమోలో మీరు శారీ ప్రీ ప్లీటింగ్, బాక్స్ ఫోల్డింగ్, సో బాడీ మెజర్మెంట్స్తో మొత్తం కంప్లీట్ హౌ టు డ్రేప్ ప్రీ ప్లీటెడ్ శారీ అని ఇవన్నీ ఈ స్టైల్స్, లైక్ ఇది వచ్చేసి సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ డ్రేపింగ్. సెకండ్ స్టైల్ వచ్చేసి క్యాన్ డ్రేపింగ్ ఉంటుంది. సో థర్డ్ స్టైల్ వచ్చేసి సెల్ఫ్ డ్రేపింగ్. సో ఈ 3 styles నేర్పించడం జరుగుతుంది. ఈ ఫస్ట్ 1 day మొత్తం డెమో ఉంటుంది అండ్ సెకండ్ డే ప్రాక్టికల్స్ ఉంటాయి, ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. సో ఆన్లైన్ ఉంటుందో ఆఫ్లైన్ ఉంటుందండి? ఆఫ్లైన్ ఉంటుంది. ఆఫ్లైన్ ఉంటుంది. ఆన్లైన్లో అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు సెల్ఫ్గా అలా కూడా మనం అడగడం జరిగింది. అవునండి, ఆన్లైన్ క్లాసెస్ కూడా మన దగ్గర ఉంటాయి. సేమ్ 1 day క్లాస్ ఉంటుంది ఆన్లైన్ అయితే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.